మీరే ఏదైనా జేసీబీ తీసుకెళ్ళి మీరు తీసేసుకోవాలి కదా దాన్ని. కేసులు అయితే అవన్నీ ఎవరు పట్టించుకోలేరు సార్. పెద్ద ఆయన కదా సార్, భయపడుతున్నాం అందుకని. ఏ పెద్ద ఆయన? ఎమ్మెల్యే గారు కదా సార్. వాళ్ళ బంధువులు సామాన్య వ్యక్తులు అయితే ఏదైనా మాట్లాడి ఎవరిదాని దగ్గర కూర్చోబెట్టి సంప్రదింపులు చేసుకోగలరు. ఆయన అయిన తర్వాత మాకు చూస్తాం. భయపడద్దు. ఇప్పుడు ఆ మాజీ ఎమ్మెల్యే ఏదో చేస్తాడని కదా, వాడు ఎవడో కాంట్రాక్టర్ ఏదో చేస్తారని భయపడద్దు. అర్థమైందా? వాళ్ళు రావణాసురులు. ఇట్లా 10 తలకాయలు ఉంటాయి చూసావా? అట్లా కాబట్టి సార్ నన్ను స్వేన్ అమ్ముకోమంటున్నాడు. మీకు చేత అమ్ముకోవాలి స్వేన్ తీసుకుంటారు. ఈ రావణాసురుడు భయపడతారా? భయపడతారా? సార్ ఇప్పటి వరకు అయితే భయపడినాను సార్. మీరు భయపడతారంటే వదిలేయండి. ధైర్యంగా మా పొలాలు మేము కాపాడుకుంటామంటే నేను మీకు సాయం చేస్తా. నేను గజగజ వణికిపోతామండి. మేము రావణాసురుడు చూస్తే భయం, వాడికి 10 తలకాయలు ఉంటాయి, వాడు మమ్మల్ని ఏమైనా చేస్తాడని భయం ఉంటే వదిలిపెట్టాలా? అర్థమైనా? నిలబడతావా పెద్దయినా? ఏ పెద్దయినా నిలబడతావా? మీ పొలాలు మీరు కాపాడుకోవాలి. మీ బతుకు తిరిగి ఇదే కదా. మీ తాతల ఆస్తి, పూర్వీకుల ఆస్తి, దాన్ని కాపాడుకోవాలి కదా. ఎవరిస్తారు ఈ పొలాలన్నీ కూడా? ఈ పొలాలు పోయినాయి అనుకో, వాడు బాగుపడతాడు, బాగానే ఉంది కదా. రావణాసురుడు వాడి అనుచరులు బాగానే ఉంటారు. ఈ ఊరికి నాశనం చేసింది వాళ్లే కదా. వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళ భూములకు విలువ తెచ్చుకుంటారు ఏదో రకంగా. మీ భూములు సర్వనాశనమైనా పట్టించుకోరు కదా. కదా, మిమ్మల్ని నాశనం చేయాలి. ఇన్నిసార్లు పోయినా అడుక్కున్నారు కదా, అవ్వలే కదా. కాబట్టి వాళ్ళ ఉద్దేశం కూడా ఏంది? మీ పొలాల్లోకి నీళ్లు వస్తే మీరు ఈ పొలం ఇంకెందుకు పనికిరాదంటే దాని అంతా కూడా తక్కువ ధరకు కొట్టేస్తారు మళ్ళీ. అంతేనా? మరి అది కావాలన్నా మీకు? లేదు మీ పొలాలకు కూడా విలువ కావాలన్నా? ఎందుకంటే ఈ పొలము బంగారం. మీకు నేను చెప్తున్నా చూడు, ఈ పొలం బంగారం. ఈ రోజు మీకు పంట ఇస్తుంది, కానీ భవిష్యత్తులో ఆలోచన చేయండి. దీని విలువ మీ బిడ్డల్ని కాపాడుతుంది, మీ కుటుంబాలని కాపాడుతుందా? కాపాడదా? రేపు దీంట్లో నీళ్లు లేకుండా పచ్చగా బాగా ఉంటే ఎక్కువ విలువ వస్తుందా? లేకపోతే నీళ్లు పెట్టుకొని ఉంటే విలువ వస్తుందా? వాళ్ళ ఉద్దేశం ఏంటి? రావణాసురుడు వాడు అనుచరుల ఉద్దేశం ఏంటి? నీ భూమి విలువ పడేయాల. భూమి విలువ పడేయాలంటే ఏం చేయాలి? దాంట్లో నీళ్ళు నిలబెట్టాలి. ఏదో ఓ రోజుకి నా కష్టం రెడీ, నువ్వే పోయి వాడి చేతిలో పొలాలు పెట్టేస్తే వాడు తక్కువ ఖర్చు కొట్టేస్తాడు, వాడు మీసాలు తిప్పుకుంటా ఉంటాడు. నేను రావణాసురుడిని చూసావా అని 10 తలకాయలు వేసి నవ్వుతా ఉంటాడు. అర్థమైందా? అది కావాలన్నా నిలబడి మీ పొలాల్ని మీ ఆస్తుల్ని కాపాడుకుంటారు. మీ పొలాలు మీ కష్టార్జితం, మీ తల్లిదండ్రులు మీకోసం ఇచ్చినటువంటి ఆస్తులు ఇవి. ఎవడో నోట్లో పెట్టానిక కాదు కదా. కదా, నీ బిడ్డలు బాగుపడాలి, కానీ ఎవడో బిడ్డలు, రావణాసురుడి బిడ్డలు, వాడి అనుచరుల బిడ్డలు బాగుపడ్డానిక ఇవన్నీ చేస్తా? కాదు కదా. మన బిడ్డల భవిష్యత్తు కోసం మీరు గట్టిగా నిలబడాలి, చేసుకోవాలి. అధికారులను నేను చెప్తాను, దగ్గరుండి ఏ పనులు చేయాలో చేసుకోండి. ఎవరు అడ్డం వస్తారో చూస్తాను నేను. ఏమప్పా, చేసుకుంటారా? నిలబడతారా? మిగతా రైతులకి అందరికి చెప్తారా? నేను మీకు మాత్రమే కాదు, నేను మీకు మాత్రమే కాదు, అన్యాయం అయిపోయినటువంటి ఆదోనిలో ప్రతి ఒక్క రైతుకి, ప్రతి ఒక్క వ్యక్తికి చెప్తా ఉన్నా. ఎవరైనా సరే, మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే రావణాసురుడి వల్ల కష్టపడ్డాము, నష్టపోయినాము, మా పొలాన్ని ఇట్లా లాక్కున్నాడు, మమ్మల్ని ఇబ్బంది పెట్టినాడని ఎవరికైనా సరే ధైర్యం రావాలా. నేను పోట్లాడగలను, నేను సాధించుకోగలను నమ్మకం ఉన్నప్పుడే ఇవన్నీ చేయడం సాధ్యం అవుతుంది. అర్థమైనా? మీ ద్వారా అందరికీ చెప్తాను, ఆదోనిలో ఉన్నటువంటి అందరికీ, కష్టపడ్డ నష్టపడ్డ వాళ్ళకందరికీ, దగా చేసి పడ్డ వాళ్ళందరికీ కూడా ధైర్యం వచ్చింది అనుకో. ఒకప్పుడు భయం మీకంతా, వీడు రావణాసురుడు పోయి పోలీసులు పంపిస్తాడు, వాడొచ్చి మిమ్మల్ని బెదిరిస్తాడు, మీ మీద కేసులు పెడతాడు అని సర్దుకొని పోయి 4 ఏళ్ళు 5 ఏళ్ళు సర్దుకున్నారు. బతికేస్తారా? అది కలవాటు ఎక్కడ ఉన్నో అక్కడ ఒకటే పెట్టండి సార్. మాకు అంతకింద తప్పిస్తే ఏమి వేరేదేం లేదు ఉద్దేశం సార్. ఎవరి మీద దురుద్దేశం లేదు సార్. రైతులు ఎట్లా పోయే నేలు అట్లా పోవాలని అడుగుతున్నాం సార్. అది జూన్కోం కానీ ఒకప్పటి నుంచి నేను ఎల్లుండి వస్తా. ఎల్లుండి మిగతా రైతులు కూడా చెప్పండి,
నేను ఎంఆర్ఓని తీసుకొని మిగతా ఆఫీసులను తీసుకొని సర్వేని తీసుకొని వస్తాను. దాన్ని ఎలా చేయకుంటుని ఊర్లో పోయి ఇచ్చిన, ఎందుకంటే వేరే పనులు కూడా ఉంటాయి కదా, అందువల్ల ఆ పనులన్నీ తీసుకొని రావడానికి విజయవాడ పోయి రావడానికి టైం అవుతుంది. అవసరమైతే 18వ తారీఖు నుంచి అసెంబ్లీ ఉంది. ఈ సమస్య పరిష్కారం కాకపోతే అసెంబ్లీలో మాట్లాడతా, అర్థమైనా మా రైతులకి ఇంత అన్యాయమా అని మాట్లాడతా. తప్పనిసరిగా ప్రభుత్వం అంతా కూడా వచ్చి రైతులకు అండగా నిలబడుతుంది. ధైర్యంగా ఉండండి. మీరే ఏదైనా జేసీబీ తీసుకెళ్ళి మీరు తీసేసుకోవాలి కదా దాన్ని. కేసులు అయితే అవన్నీ ఎవరు పట్టించుకోలేరు సార్. పెద్ద ఆయన కదా సార్, భయపడుతున్నాం అందుకని. ఏ పెద్ద ఆయన? ఎమ్మెల్యే గారు కదా సార్. ఆ. సామాన్య వ్యక్తులు అయితే ఏదైనా మాట్లాడి ఎవరిదాని దగ్గరికి కూర్చోబెట్టి సంప్రదింపులు చేసుకోగలరు. ఆయన అయిన తర్వాత మాకు ఎక్కడి దగ్గర పోయేదానికి ఆస్కారం లేదు సార్. మీ దగ్గరికి ఇప్పుడు 3వసారి సార్. కాబట్టి నేను మీకు మీ చేతికి జేసీబీ ఇస్తా, మీరు చేయించుకుంటారా? మీరు మాకు మీరు సపోర్ట్ ఉంటే చేస్తాం సార్. నేను మీకోసమే ఉన్నానయ్యా. మీరు ఉందని చేయకుండా చేయగలం సార్. సారోళ్ళు అందరూ మీరు సారి కరెక్ట్గా చూపిస్తారా? వీళ్ళకి చేయిస్తారు. ఆల్రెడీ మోరీ ఉంది సార్, కింద తీసే మోరీ అయిపోయింది సార్. మీరు చెప్తే చేపిస్తాం సార్. చేయించుకుంటారా? తీసుకుంటాం. నేను బండ్లు ఇస్తాను, ఇబ్బంది లేకుండా చెప్తాను, ఆఫీసర్లు పెడతాను. మీకు ఇంత ముందు ఎలా ఉండిందో అలా చేయించుకోగలుగుతారా? రేపు వస్తాను ఉంటారా అందరూ? ఆ మిగతా వాళ్ళందరూ రేపు అధికారులను తీసుకొని వస్తాను. రేపు పొద్దున, రేపు ఎల్లుండి వస్తా. రేపంతా మీరు అన్ని చేసుకుని ఎల్లుండి వస్తా. ఎల్లుండి పొద్దున 10:30కి వస్తాను. हमें स्पंदना में भी रखो है, स्पंदना में रखो रहे तो क्या बोले तो ये पेमेंट आपको सैंक्शन हो गए, ये इससे बात करें सर, हमें क्या बोलते हैं बात करें तुम्हें क्या बोले तो हमें पैसे दे दे, तुम्हें खड़ो को మీరే చేసుకోండి అంటున్నారు సార్. కల్వర్ట్ డబ్బులు కూడా శాంక్షన్ అయ్యారు సార్, 7 లక్షలు. ఎక్కడ? దాని కల్వర్ట్ कर्नूल से मैडम करे सर. ఎవరు మేడం? मंजिला కర్నూలు వస్తాను. అధికారులందరినీ తీసుకొని వస్తాం. ఇదే వర్షం సమయంలో మొత్తం అన్ని క్లియర్ చేసుకోండి. నీళ్ళు ఎట్లా పోతాయి చూస్తాం. నీళ్ళు ఎట్లా పోతాయి ఒక అర్ధగంట 15 నిమిషాలు వర్షం వచ్చిందేమో ఆ పారిపోయి నిలబడిపోయి. పోయిన సంవత్సరం సార్ ఉన్నప్పుడు కానీ మీరు ఎవరైనా ఏం పేరు? గోవర్ధన్. మీరు కడవలసిన సార్ వచ్చినారు సార్. పోయింది సార్. పత్తి అంతా నీళ్ళు మట్టం అయిపోయింది. 200 ఎకరాలు ఇది పాడైపోయింది సార్. ఆ నీళ్ళు నిలవడం అంతా నష్టం సార్. ఆ నీళ్ళలోనే మరి మీరు అడగలేదా పోయి ఇంత ముందు ఇట్లా జరుగుతుంది? అడిగినాం సార్. అడిగితే కూడా ఆయన మీరు మాజీ ఎమ్మెల్యే దగ్గర పోలేదా మీరు? పోయి ఇచ్చినాం సార్. ఏమంటాడు? చేస్తాం సార్. 4 సంవత్సరాలు ఎన్నిసార్లు పోయినారు? 2 సార్లు పోయినాం సార్. 2 సార్లు పోతే ఈ ముల్లా నజీర్ పోయినాడు సార్. ముల్లా నజీర్ కూడా ఉన్నాడు సార్. పోయినాడు, నీకే ముద్ద కూడా సాయిపో అని చెప్పి ఆ మనిషిని ఇది చేసినాడు సార్. ఏం చేశారు? మాట్లాడుకోకుండా చేసినాడు. నీకేం పెట్టి దుద్దు ఉన్నాయా అని. ఇంకా ఆయన ఎమ్మెల్యే అట్లా తర్వాత ఇంకెవరు చెప్తున్నాం సార్ మేము. ఆఫీసుల దగ్గర పోలేదా? లేదు సార్, పోలేదు సార్. ఎమ్మెల్యే సారే ఇంకా మాకు సమాధానం చెప్పలేకున్నప్పుడు ఆఫీసర్లు ఏమైనా మాట్లాడారు సార్. అంటే వాడు వైసీపీ పొలాలు ఉన్నాయని అట్లా 2 ఎకరాలు సార్. 2 ఎకరాలే సార్. 2 ఎకరాల వల్ల 200 ఎకరాలు పోతుంది సార్. 2 ఎకరాల దెబ్బకి 200 ఎకరాలు 200 ఎకరాలు. అవును సార్. మరి చెప్పినారా ఆ విషయం? చెప్పినాం సార్. అయితే కూడా ఆయన ఏం చేస్తారు? ఆయన ఏం చేసుకుంటారు చేసుకోండి, ఏం చెప్పుకుంటారు ఎవరు చెప్పుకుంటారు చెప్పుకోండి అన్నాడు సార్. ఇట్లనే అన్నాడు ఆయన. నేను పోయి అడిగినా సార్ ఆయన్ని, పక్కనే కదా సార్ మా పొలము, మా తాత నుంచి కొన్ని నీళ్ళు అవి ఇప్పుడు వచ్చి రెడీ నువ్వు 3-4 ఏళ్ళకి వచ్చి కొన్ని నువ్వు అది తీసేసి ఎట్లా అంటే చాలా లేకపోతే చేయను అమ్మిపోయా కొనుక్కుంటాను నేను అంటాడు. మేము అమ్మడానికి లేము రెడీ, మా చేసుకుంటే బతుకుతాం, దాంట్లో మా తాత సంపాదించింది మాది కాదు అది అంటే, ఊగే నీ చేత లేకపోతే అమ్మ నేను తీసుకుంటాను ఇట్లా అన్నాడు. మరి ఇంకా ఆయన 2-3 సార్లు డైరెక్ట్ పోయి నేను ఓడిపోయి కూడా మాట్లాడినాను సార్. కడుపులో మండలేసి రాత్రి నీళ్లు అటు నిలబడితే పొలం ఎంత నష్టం సార్ నాకు. ఒంగోలు రాకుంటే నేను ఒకటే పోయాను అడిగినాను సార్. కాలేదు, నేను పోయాను పోయి డైరెక్ట్ పోయి అడిగినాను సార్. ఈ నీళ్ళు ఎప్పుడు పోయే నీళ్ళు మా తాత ముత్తాత నుంచి పోయి అది వంక సార్. అది దాని పేరే మా ఇది జుంకంక అని వంక సార్. అది ఆయన నన్ను ఏమన్నారు సార్, బెదిరిస్తాను ఆయన. రోడ్ పని జరిగింది అక్కడిది మొత్తం డంపు చేస్తారు, వాళ్ళ పొలంలో రైడ్ చేస్తున్నారు.
ఇక్కడ ఇక్కడ ఇది ఎన్హెచ్ రోడ్ జరిగింది పని అక్కడది మట్టి జరిగేటది కదా ఆ మట్టి అంతా ఈ పొలాల్లో ఈయన ల్యాండ్ ఇక్కడ ఇక్కడ వేసుకోవాలి. ఎవరిది ఈ ల్యాండ్ ఎవరిది? ఈ పొలం ఎవరిది? గోవర్ధన్ రెడ్డి సార్. ఇది ఏంది? ఇది అది మాది రైతులు సార్ పొలం ఇదంతా. మరి ఇక్కడ ఒక మట్టి వేసుకున్నారు. పక్కన గోవర్ధన్ పక్కన వాళ్ళు ఆయన చూసి వాళ్ళు కూడా వేసుకోవాలి. నీళ్ళు ఎట్ట పోవాలి? సార్ నీళ్లు ఇక్కడ కల్వర్ట్ ఉంది సార్, అది ఆ కల్వర్ట్ తీసేసినాడు ఎక్కడ ఆయన. ఉండేదా? దీని పక్కనే ఉంది సార్, రోడ్డు పక్కనే. ఈ రోడ్డు పక్కనే కలవాలి. నీళ్ళు ఎక్కడ నీళ్ళు పోవాలి? ఇట్లా పోతుంది సార్ అవి. అది కూడా ఆయన పొలంలో ఆగవు సార్ అవి. ఇవి ఇట్లా పొలంలో నుంచి పోయి ఆడ వంకలో కలుస్తుంది సార్, మేక వంకనే ఉంది ఎక్కడ సార్. వంకాయ ఇది? ఎక్కడ చూపెట్టాను నాకు వంకాయ? మేక వంకలో కలుస్తుంది సార్. ఎక్కడికి పోతాయి ఈ నీళ్ళు? అవి నీళ్ళు అక్కడ పైన ముందు వంక ఉంది కదా సార్. ఇంతకుముందు మేము కూడా తెలియదు సార్, కొత్త వచ్చాం కాబట్టి ఇది సార్ చూస్తున్నాం సార్. ఇది ఇక్కడ ఎట్లా పోయినది 191, 192. 191 మ్యాక్సిమం చేస్తాం సార్. ఈ వైసీపీ నాయకులకు సంబంధించిన పొలాలు ఇక్కడ ఉండడం వల్ల ఇదా ఇలా ఈ పక్క ఉన్నాయా? జగనన్న కాలనీ ఎక్కడ? ఇదే ఇదే రోడ్డు సార్, ఇట్లే. ఇక్కడ సార్ 74 ఇది హైవే సార్. ఇది హైవేనా? ఇది ఇది నేషనల్ హైవే. ఇది నేషనల్ హైవే. అవును సార్. నేషనల్ హైవే నుంచి ఇటు వెళ్ళారు. ఆయన పొలంలో ఆయన పొలంలో నిలబడతారు సార్ అట్లా నీళ్ళు. పోనట్లా మట్టి వేసినారు సార్ మంచి ఇప్పుడు నువ్వు అది ఎక్కడున్నాయి మోరే అక్కడే పెట్టేస్తే ఎట్లా పోయాయి నీళ్ళు అడ్డుపోతాయి సార్. అవి వాళ్ళ పొలంలో నిలబడ